మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు మారాను మధురముగా మార్చే దేవుడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించేటువంటి కనానికి వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు మధ్యలో షూరు అనేటువంటి అరణ్యంలో 3 దినములు నడిచారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ నీరు వారికి దొరకకపోయింది. ఆ తర్వాత వారు అక్కడ నుంచి ప్రయాణమై వెళ్తున్నప్పుడు మారా అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. అయితే అక్కడ తాగుదామని నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చేదుగా కనపడినట్లుగా మనం గమనించవచ్చు. మారా అనగా చేదు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అయితే అక్కడ తాగనటువంటి వారు మోషే మీద అలాగే దేవుని మీద శనిగినట్టుగా మనం గమనించవచ్చు. ఈ అరణ్య మార్గంలో మేము నడిచాము, కానీ ఏమాత్రం కూడా త్రాగడానికి నీళ్లు ఇవ్వలేనటువంటి స్థితిలోనే ఉన్నామని మోషే మీద శనిగారు. అప్పటి వరకు తాగినటువంటి బండలో నుంచి వచ్చినటువంటి నీళ్లు సమృద్ధి ఏరు పారినటువంటి నీళ్లను వారు మర్చిపోయారు, సనగటం గొనగటం మొదలుపెట్టారు. అయితే అప్పుడు మోషే ప్రభువుకి మొరపెట్టాడు, ప్రభువా, ఈ నీళ్లు తాగడానికి వీలు లేనటువంటిగా చేదుగా ఉన్నాయి కదా, మరి ఏం చేయాలి ప్రభువా అని అన్నప్పుడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. కాబట్టి ఆ చెట్టు కనబడుతున్నటువంటి చెట్టు యొక్క కొమ్మను నీవు తీసి ఆ నీళ్ళలో వెయ్యి అనగానే ఎప్పుడైతే మోషే వేశాడో ఆ నీళ్లు చేదుతనాన్ని కోల్పోయి మధురమైనటువంటి నీళ్ళగా మారినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి చేదుగా ఉన్నటువంటి స్థితి నుంచి మధురముగా ఉన్నటువంటి స్థితికి మార్చేటువంటి వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంతేకాకుండా నయోమి అంటున్నటువంటి మాట ఏంటంటే, నయోమి తనకు కలిగినటువంటి కష్టాలను తలుచుకొని, తను ఉన్నటువంటి వేదన భరితమైనటువంటి స్థితిని తలుచుకొని ఆమె అంటున్నటువంటి మాట, నన్ను నయోమి అనబాకండే, నన్ను మారా అనండే అని అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. నయోమిని గమనించినప్పుడు నయోమి కరువు వచ్చిందని బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అటువంటి రొట్టెల ఇల్లుని వదిలిపెట్టి, సమృద్ధి అయినటువంటి ఇంటిని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆమె యొక్క జీవితము మధురము నుంచి మారాకు మారినట్లుగా గమనించవచ్చు. నయోమి అనగా అర్థం ఏంటంటే మనోహరము అని అర్థం. మనోహరమైనటువంటి స్థితిలో నుంచి చేదు కలిగినటువంటి స్థితిలోకి వెళ్ళింది కారణం ఏంటంటే, దేవుని యొక్క చేతిలో నుంచి ఆమె లోకానుసారమైనటువంటి చేతిలోకి వెళ్ళిపోయింది పిల్ల. అందుకే ఆమె జీవితం మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక, ఇశ్రాయేలు పరిస్థితిని గమనించినప్పుడు, ఏ చెట్టు అయితే నీళ్ళలో వేయబడినదో దాని వలన అది మధురంగా మారింది. నీ జీవితము నా జీవితంలో కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నప్పుడు మన జీవితంలో మనోహరమైనటువంటి స్థితిలో, మధురమైనటువంటి స్థితిలో ఉంటాయి పిల్లరా. కానీ ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి జీవితంలోనికి మనం స్థితి వెళ్ళిపోయిందో, అనగా మనలో ద్వేషము, కలహాలు, అసూయలు, మత్సరములు, క్రోధములు, భేదములు, విమతములు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో ఎప్పుడైతే మన జీవితంలో స్థానం ఇచ్చామో వాటికి మన జీవితం కూడా చేదుమయంగా మారుతుంది పిల్లలు. ఎందుకు పనికిరాని, ఎవరికి పనికిరాని, ఉపయోగపడినటువంటి జీవితంగా మన జీవితాలు కూడా మారుతాయి. తద్వారా మన జీవితంలో సమస్తమును కూడా లోటు కలుగుతుంది. అటువంటి స్థితి నుంచి మళ్ళీ మధురమైనటువంటి స్థితి, లేదంటే మనోహరమైనటువంటి స్థితిలోకి నీవు నేను వెళ్ళాలి అని అంటే, ఆనాడు ఏ విధంగా అయితే చెట్టు కొమ్మను దానిలో వేశారో నీళ్ళలో, అలాగే యేసుక్రీస్తు కల్వరి శిలువలో వేలాడదీయబడినటువంటి ఆ శిలువకు సాదృశ్యమైనటువంటి ప్రభువుని మన జీవితంలో కూడా ఆహ్వానించాలి. ఆ చెట్టు కొమ్మ మీద వేలాడినటువంటి క్రీస్తు రక్తము ఎప్పుడైతే మన జీవితంలో కరుగుతుందో, ఆ నీళ్ళలో ఆ చెట్టు యొక్క రసము కరిగినట్టే మన జీవితంలో కూడా చెట్టు మీద, మ్రాను మీద వేలాడదీయబడినటువంటి క్రీస్తు రక్తము మన జీవితంలోకి వస్తుందో, మన జీవితం కూడా మధురంగా మారుతుంది పిల్లలు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ జీవితం సమస్తము కూడా నష్టాలతో, కష్టాలతో, వేదనాభరితమైనటువంటి స్థితిలో ఉన్నా, నీ జీవితాన్ని సంతోషభరితంగా, మధురంగా, ఇతరులకు పనికి వచ్చేటువంటి స్థితిలోకి మార్చగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే పిల్లలు. ఆనాడు చెట్టు కొమ్మ ఏ విధంగా అయితే వేయబడిందో, అలాగే క్రీస్తు రక్తము నీ జీవితంలో ప్రోక్షించబడాలి. అలా ప్రోక్షించబడినప్పుడే నీ జీవితం కూడా అద్భుతమైనగా మారుతుంది పిల్లలు. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా నీ జీవితము దేనితో నింపబడి నీవు దేవునికి దూరం అయిపోయి శాపగ్రస్తమైనటువంటి, చేదు అయినటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావో, ఆ జీవితం నుంచి నీవు బయటకు రావాలంటే క్రీస్తు రక్తము నీలో ప్రోక్షించబడాలి. ఆయన ఎటువంటి పాపినైనా క్షమించగలిగినటువంటి దేవుడు, ఎటువంటి దుష్టత్వంలో ఉన్నా క్షమించగలిగినటువంటి దేవుడు. ఆయన వద్దకు వచ్చినప్పుడు మన జీవితాలు అద్భుతమయంగా మారుతాయి పిల్లలు. కాబట్టి ఆయన వద్దకు వద్దాం, మన జీవితాలను
ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మారగా చేదుగా ఉన్నటువంటి మా జీవితాలను కూడా మీ రక్తము ప్రోక్షించడం ద్వారా మధురమైనటువంటిగా, ఉపయోగపడేటువంటిగా, అనేకులకు మేలుకరంగానైనా ఉండినట్టుగా నేను మారుస్తానన్న ప్రభావాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి మేము ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా మీ సన్నిధికి వచ్చి మీ రక్తంలో మేము కడగబడి మా జీవితాలు కూడా మధురంగా మార్చబడుకునేటువంటి సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.